సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ సినిమాలో స్పెసిఫిక్గా అండి అందరూ యాక్టింగ్ వాళ్ళ స్కోపుల్లో వాళ్ళ లెవెల్స్లో చాలా బాగా చేయడం అన్నది పక్కన పెడితే విహర్ష్ కూడా చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశాడు. అసలు ఇది ఫ్రెషర్ లాగా అనిపించకుండా క్యారెక్టర్లో మునిగిపోయి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఇన్ యాక్టింగ్ ఇస్ ఆల్సో లైక్ టూ మచ్. మీతో యాక్టింగ్ జరిగేటప్పుడు షూటింగ్ జరిగే టైంలో ఏదన్నా బ్లూపర్ మూమెంట్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? చిన్నపిల్లాన్ని ఎంతైనా కన్విన్స్ చేసి యాక్ట్ చేయించడం అనేది టిపికల్ కొన్ని సందర్భాలు. అంటే అలాంటి బ్లూపర్స్ ఏం లేవండి. బట్ మీరు హీఈస్ యాక్చువల్లీ వెరీ క్వైట్. మీతో ఇంటర్వ్యూ చేశాడు కదా, లైక్ ఐ డోంట్ నో, హీ డిడ్ంట్ ఇంటర్వ్యూ ఎర్లియర్. ఆయన ఐ డ్రీమ్స్లో చేశాడు. బట్ జనరల్గా కొంచెం క్వైట్ తను కూడా. అంటే కెమెరా ఆన్ అయితే ఆన్, ఆఫ్ అయితే ఆఫ్. ఇంచుమించు నాలాగే నేను కూడా అంతే చాలా వరకు. అండ్ పెద్ద ఫనీ బ్లూపర్ ఎపిసోడ్స్ ఏమీ లేవు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఈ కథ చదివినప్పుడు నేను ఫస్ట్ థింగ్ నా సంగతి మర్చిపోండి, బాగీ సంగతి మర్చిపోండి, చైర్మన్ సంగతి మర్చిపోండి, అసలు ఏది అన్నీ పక్కన పెట్టండి, పిల్లోడు కరెక్ట్గా పడాలి, అప్పుడే ఈ సినిమా పండుతుంది అని నేను క్లియర్గా చెప్పాను నేను. అండ్ అదే జరిగింది. Like because he's the casting of Viharsh, the casting of Viharsh to play Ram was just so apt, and he did a great job, justified our selection, especially climax. Anta atande matured acting to the peak asal Viharsh daite anta atande, and I'm so happy and thankful, like and congratulate him. Every part played its role for the success of the film. అందులో విహర్ష్ పాత్ర కూడా పుష్కలంగా కనిపిస్తుంది. సో మీకు తెలుసు కదా సుమంత్ గారు, ఇప్పుడు అన్ని రిలీజ్ల ట్రెండ్లు నడుస్తున్నాయి. ఇట్లా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని ఊరికనే నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడితే మాక్సిమం అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ ది పబ్లిక్ టు బి ఆస్క్డ్ వాస్ మళ్ళీ రావా అండ్ గోదావరి. ఇవి రిలీజ్లు కానీ పార్ట్ 2 సీక్వెల్ కానీ ఏమన్నా వస్తాయా? బికాస్ పీపుల్ ఈ రెండు సినిమాల్లో మిమ్మల్ని ఓన్ చేసుకొని ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ బాండింగ్ మీతో డెవలప్ అయిన సినిమాలలో ఈ రెండు దే ఆర్ లైక్ పీక్. చేయొచ్చు అండి, ఆ రెండూ చేయొచ్చు యాక్చువల్గా. ఎందుకంటే ఆ రెండిటికి స్కోప్ ఉంది చేయటానికి. బట్ ఏంటంటే ఆ స్క్రిప్ట్ పార్ట్ 1 అంత, అంటే మళ్ళీ రావా పార్ట్ 2 చేయాలంటే పార్ట్ 1 అంత బాగుండాలి, గోదావరి పార్ట్ 2 చేయాలంటే గోదావరి అంటే డెఫినెట్గా వచ్చింది. గోదావరి పట్ల వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రావా పట్ల మీరు చెప్తుంటే యాక్చువల్గా ఇట్స్ వెరీ పాసిబుల్. బట్ ఏంటంటే అది ఇట్ షుడ్ స్టెమ్ ఫ్రమ్ ద రైటర్ డైరెక్టర్స్ అండి. ఇట్ షుడ్ స్టెమ్, అంటే ఆ ఐడియా అనేది ఒరిజినేట్ అవడానికి ఆ స్పార్క్ ఇట్ షుడ్ హ్యాపెన్ విత్ గౌతమ్ తిన్నూరి అండ్ శేఖర్ కమ్ముల. అక్కడి నుంచే రావాలి. యాక్చువల్గా ఈ కాంటెక్స్లో ఇది నేను ఎప్పుడూ అడగాల్సిన క్వశ్చన్, బట్ ఇప్పుడు కలిసింది కాబట్టి అడుగుతున్నాను. ఎవరి దగ్గర కన్నా వెళ్ళి స్టోరీ మేకర్స్, డైరెక్టర్స్, ఎవరి దగ్గర కన్నా వెళ్ళి ఒక సినిమా చేద్దాం నాతో అని మీరు నోరు తెరిచి అడగడానికి చాలా మొహమాట పడతారు. యూ జస్ట్ డోంట్ గెట్ ఇన్ టు దట్ కాన్వర్సేషన్ ఆల్సో. అంటే నేను అన్లెస్ ఇట్ కమ్స్ ఇట్స్ వే అండ్ ట్యాప్ యువర్ డోర్. లేదండి, నేను అడుగుతానండి. అంటే లైక్ అంటే నాకు అందరితో పరిచయం లేదు, కానీ పరిచయం ఉన్న వాళ్ళతో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారు ఒక ఐ థింక్ 15 సంవత్సరాల క్రితం అనుకుంటా నేను రాజమౌళి గారి దగ్గరికి, 15 సంవత్సరాలు కాదు, ఇట్స్ మోర్ దెన్ దాట్, ఆల్మోస్ట్ 20 years బ్యాక్ నేను వెళ్ళి ఆయన అడిగాను, నేను మీకు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ, ఐడ్ బి అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ అని అడిగాను నేను. అలాంటి సందర్భాలు ఉన్నాయి. అంటే నేను ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వెళ్ళాను బికాజ్ ఐ హ్యాడ్ ఇమెన్స్, దిస్ వాజ్ అబౌట్ 20 years ago, ఆల్మోస్ట్ 2008లో. అండ్ అలాగా నాకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరి దగ్గర అయినా ఉంటే నేను ఐ డెఫినెట్లీ టెల్ మీకు ఏదైనా ఉంటే నాకు ఒక, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ మీ ఆర్ యూనో ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ, ఇఫ్ యూ లైక్ టు వర్క్ విత్ మీ అడుగుతానండి. దాంట్లో అస్సలు నోరు తెరిచి మాట్లాడలేరు, అడగలేరు ఈ విషయాల్లో అన్నది ఒక టాక్. అందుకనే వాంటెడ్ టు ఆస్క్ యు. లేదండి, నేను అడుగుతాను. నేను అంటే వాళ్ళకి ఆ బ్యాండ్ విత్ ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మహేష్ బాబు గారు మీకు ఎంత క్లోజ్ అవ్వ అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా జరుగుతోంది, విచ్ ఇస్ హైప్ ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి దాని నుంచి మీ ఎక్స్పెక్టేషన్ దగ్గర నుంచి మీరు అందులో ఏమన్నా కనిపించే స్కోప్ ఉందా? అది ఎప్పుడన్నా అసలు వర్కౌట్ చేశారా? ఆ రకంగా ఆలోచించారా? Well, it would be nice if I could be a part of that film. Wonderful. But see, that's one of the most anticipated films, at least for me, because
he's Rajamouli garu, as for many of, just like for many Indians, for many people of the world, he's like He's one like of a my, look up to he's one of my favorite directors. And Mahesh of course, నేను చాలా సార్లు చెప్పాను, నా మిత్రుడే కాకుండా he's my favorite actor in Tollywood. అండ్ ఫర్ దట్ మ్యాటర్ నాకు బాగా ఇష్టం, నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం, మా స్నేహితులప్పటి నుంచి బాగా ఇష్టం, యాజ్ ప్రొఫెషనలీగా కూడా యాజ్ అన్ యాక్టర్ బాగా ఇష్టం. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ది ఫిల్మ్. అండ్ ఐఎమ్ జస్ట్ సో అంటే నేను ఏం జరుగుతుంది అన్ని అప్డేట్స్ ఆ రకం కాదు. I'm just waiting for it to come out. I'm just waiting for it to the trailer. Like I'm just anticipating it so much because this was a అలానే yeah, ఏం of జరుగుతుంది, course. ఎలా ఉంటుంది అన్న Of మూమెంట్ course, ని కూడా of ఎంజాయ్ course, చేస్తున్నారు. of course. Yeah, really looking forward to it. గ్రేట్. ఇండస్ట్రీలో మొబైల్ని అతి తక్కువ వాడే వాళ్ళలో అతి తక్కువ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి, అందులో సుమంత్ గారు ఒకరు అన్నది ఒక టాక్. ఎస్ ఓ నో? యా అంటే నేను బాగా ఎక్కువ వాడతాను, బట్ మీరు అనుకున్న వాటికి కాదు. అంటే లైక్ నేను సోషల్ మీడియాకి ఎక్కువ వాడను, లేదు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి ఎక్కువ వాడను. లైక్ ఐ యూజ్ మై ఫోన్ లైక్ అ లాట్ టు వ్యూ. లైక్ నేను యూట్యూబ్లో ఎక్కువ చూస్తాను, నేను కొన్ని ఛానల్స్, కొన్ని అంటే ఎలాంటివి చూస్తారంటే ఆల్ ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేటివ్, నో న్యూస్? సరదా. లైక్ నాకు కొంచెం టెక్ వీడియోస్ అంటే బాగా ఇష్టం. నాకు ఐ లైక్ ఆటోమోటివ్ వీడియోస్, సినిమాల గురించి కొన్ని పాడ్కాస్ట్లు వింటూ ఉంటాను, లైక్ ద వీడియో పాడ్కాస్ట్స్, లైక్ మూవీ రివ్యూస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంటే ఆ పాడ్కాస్ట్ కల్చర్ మన ఇండియాలో కొంచెం నేసెంట్ స్టేజ్లో ఉంది, ఎర్లీ స్టేజ్లో ఉంది. బట్ నాకు పాడ్కాస్ట్లు అంటే బాగా ఇష్టం, నాకు ఎప్పటి నుంచో. అండ్ యూట్యూబ్ నేను రెగ్యులర్గా చూస్తాను. నేను లైక్ ఫర్ దీస్ టెక్ వీడియోస్, లైక్ ఫర్ మూవీస్, ఫర్ పాప్ కల్చర్, లైక్ ఫాలో అవుతూ ఉంటాను. బట్ బేసికల్ గా రీల్స్, షార్ట్స్ నేను కాదు మీ ఇంట్రెస్ట్? రీల్స్ షార్ట్స్ పెద్ద నా ఇంట్రెస్ట్ కాదండి. ఐ నో ద వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇంటర్వ్యూని రీల్స్ చేసి, షార్ట్స్ చేసి, అది పబ్లిసిటీ కట్ చేసి, అది చేసి చేస్తారని నాకు తెలుసు. అది ఇట్స్ ఫైన్. ఇట్స్ లైక్ ఇట్స్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ మార్కెటింగ్ ద ఫిల్మ్, ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్. మనం ఏమంటారు, ఐఎమ్ నాట్ అ స్కెప్టిక్ అబౌట్ దాట్. మన అందరూ కాలంతో పాటు ఇవాల్వ్ అవ్వాలి, అంతే. బట్ నేను సోషల్ మీడియా ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది అని తెలుసుకున్నారు అంతే. కానీ నేను ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఎందుకు? నేను అలా అబౌట్ ఇట్? నో, మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ ఐఎమ్ అది బ్యాలెన్స్డ్గా ఉపయోగించుకోవాలి దేనికైనా. ఇప్పుడు నేను కేవలం నా సినిమాని మార్కెట్ చేయడానికి, సినిమాని పబ్లిసైజ్ చేయడానికి నేను నా సోషల్ మీడియా వాడుకుంటాను, అంతే. Not much of your personal life into that. Not much of my personal life. అంటే I like to remain a little bit of a mystery, నాకు అది కొంచెం ఇష్టం. You shouldn't be an open book. At least I don't like to be an open book completely. అంటే యూజువల్లీ బయట పడడం ఇష్టం లేదు అన్న యాంగిల్ విన్నాను, కానీ మిస్టీరియస్ గా ఉంచాలి అన్నది కొత్తగా అనిపిస్తుంది నాకు. మిస్టీరియస్ అంటే ఒక చిన్న ఆరా ఉండాలి, అంటే అది మిస్టరీ ఇస్ డిఫరెంట్, ఆరా ఇస్ యా డిఫరెంట్. సంథింగ్ లైక్ దట్. అంటే అన్నీ తెలియకూడదు, ఏంటో వీటిలో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏదో ఉండాలి నాకు. అండ్ నేను ఎప్పుడు లైక్ ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్. నేను ఎప్పుడు బయటికి నేను ఎక్కువ ఏమంటారు, ఐఎమ్ నాట్ సీన్ మచ్ అన్లెస్ ఇప్పుడు సినిమా ప్రమోషన్లు అప్పుడు, లైక్ సినిమాకి మీకు అది ఎప్పుడు సంబంధించిన. అనిపించలేదా బీయింగ్ సీన్ మచ్ ఆన్ ది సోషల్ మీడియా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పిఆర్ ట్రిక్ ఫర్ బీయింగ్ బిజీ ఆర్ దట్ paparazzi బట్ ఇట్ photos? డజంట్ సూట్ మై పర్సనాలిటీ అండి. అవునా? ఇట్ డజంట్ సూట్. అంటే ఐఎమ్ నాట్ అవర్స్ టు ఇట్, బట్ నేను సినిమాకి సంబంధించింది ఓకే, సినిమాని మార్కెట్ చేయాలి, సినిమాని ప్రమోట్ చేయాలి, వీటన్నిటికీ నేను 100% ఐ గివ్ మై సెల్ఫ్ టు ఇట్. బట్ ఆన్ అ పర్సనల్ లెవెల్ ఇక్కడ కనపడాలి, అక్కడ కనపడాలి, ఈ పార్టీలకి వెళ్ళాలి, ఆ పార్టీ అంటే ఆ ఫంక్షన్లో ఉండాలి, అది నాకు పెద్ద ఏం లేదండి. నాకు అంటే అసలు పార్టీస్, ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తారా, వెళ్ళా ఫొటోస్ అవాయిడ్ చేస్తారా, లేదా ఆ ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం అవాయిడ్ చేస్తారా? నేను జనరల్గా కొంచెం మింగిల్ అయ్యేది కొంచెం తక్కువ. అవునా? ఇట్స్ ఓన్లీ ఫర్ సినిమాలకి సంబంధించిన ఏదైనా ఫంక్షన్స్ లైక్ ఆర్ ఎనీ ఈవెంట్స్ ఆర్ లైక్ సంథింగ్ లైక్ దాట్ ఐ పార్టిసిపేట్. బట్ జనరల్గా ఐఎమ్ మోర్ ఆఫ్ అ హోమ్ బడీ అండి.